మళ్ళీ ఓకే ఇంత కష్టపడి బ్లాగ్ షూట్ చేసినందుకన్నా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోర్రి. మమ్మీ ఇంటికి వచ్చి చూస్తే అబ్బా ఇల్లు ఎవరురా క్లీన్ చేసింది, కొత్తిల్లు కొన్నాము అరమనం, కొత్త ఇంటికి వచ్చిన అరమనం ఏమన్నా ఇంత మంచిగా ఉంది, అబ్బా ఎంత మంచిగా ఉంది అని అనాలి మా మమ్మీ. అట్లా వేస్తా గైస్. చెప్పురా మేమైతే రోజు ఇద్దరమే ఉంటాం గైస్. నేను మీకు చెప్తున్నా అని ప్లేట్లు మొత్తం ఎత్తెత్తుండు గాయస్. వీడియో మా మమ్మీ చూస్తే, మా మమ్మీ చూసినాక మా తమ్ముడు మేము స్కూల్ పోతాం. మేము స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసరికి మా మమ్మీ డైరెక్ట్ బండి కలిపోతారు. సో ఈ వీడియోనైతే చెప్పు మరి ఇప్పుడు చెప్పి వీడియో నీ ఛానల్లో పెట్టాలా నా ఛానల్లో పెట్టాలా? ఫస్ట్ ఈ ఛానల్లో పెట్టుకో. ఒకవేళ మీరు ఈ ఇయర్ నవరాత్రి వరకు నాకు 50K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేస్తే నేను నవరాత్రిలో ఈ ఇయర్ మళ్ళీ అమ్మవారి గెటప్ షూట్ చేస్తా. హాయ్ అందరికి. మరి ఓకే నేను బండి కలిపి పోయేటప్పుడు ఫోన్ ఇక్కడనే ఉండని మమ్మీ, నేను ఏమైనా వీడియోలు చేసుకుంటా అన్నది, ఏమైనా రీల్స్ అవుతుంది కావచ్చు, ఇక ఊకే బతలాడింది. ఇక ఫోన్ బతలాడుతుంది కదా అని ఫోన్లో ఛార్జింగ్ కూడా లేదు, ఛార్జింగ్ పెట్టి అయితే నేను బండి కడిపోయినా. నేను వచ్చే వరకు మళ్ళీ ఓకే నాకు షాక్ ఇచ్చింది. మొత్తం బ్లాగ్ షూట్ చేసింది, వాళ్ళు ఇంట్లో ఎట్లుంటారో అదంతా బ్లాగ్ తీసినా అని చెప్తుంది. ఇంకా నేను కూడా మొత్తం చూడలేను, ఒక్క వీడియో చూసినా అంతే, మొత్తం చూడలేను. ఓకే చెప్పు. అంటే బ్లాగ్ ఏంటంటే మేము ఇంట్లో ఎట్లుంటాం అనేది, కానీ ఈ వీడియోలో మాత్రం మా తమ్ముడు అయితే రాలేడు. సో ఈ వీడియోనైతే చెప్పు మరి ఇప్పుడు చెప్పి వీడియో నీ ఛానల్లో పెట్టాలా నా ఛానల్లో పెట్టాలా? ఈ వీడియోని అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా ముఖ్యమైనది ఏంటంటే గంట కొట్టుర్రి, ఎందుకంటే వీడియో పెట్టగానే మీ ఫోన్లకి వచ్చేస్తుంది నోటిఫికేషన్. సో ఛానల్ పేరు ఏంటంటే సుమారాపల్లి యూట్యూబ్ ఛానల్, అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఓకే ఇంత కష్టపడి బ్లాగ్ షూట్ చేసినందుకన్నా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోర్రి. ఈ వీడియో కంటే ఎన్ని లైక్స్ అమ్మా? 50K అమ్మనే 50K లైక్స్ కావాలంట వాళ్ళ ఓకేకి. ఎంత 5K సబ్స్క్రైబర్స్ కావాలంట. ఓ అమ్మనే 50K లైక్స్ 5K సబ్స్క్రైబర్స్ ఓకే కోరుతుంది. అంత కాకుండా ఎంతో కొంత ఇయ్యి మళ్ళీ ఓకే హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో ఈ టార్గెట్ ని కంప్లీట్ చేయాలి. సో ఇవాళ నేనైతే ఇల్లు క్లీన్ చేయబోతున్నా. ఇల్లు క్లీనింగ్ అంటే నేను పెద్దగా ఏం చేయాలి, ఎక్కువ మా తమ్ముడే చేస్తాడు. సో నేను ఎప్పుడో ఒకసారి నాకు బుద్ధి ఉన్నప్పుడు చేస్తా గైస్, ఆ ఒక్కసారిలో ఈ ఒక్కసారి. సో ఇప్పుడు ఇదంతా క్లీన్ చేయాలి. ఇదంతా క్లీన్ చేయాలంటే పెద్ద తలకైనట్టు గాయస్. ఎంత అంగడంగడు ఉంటుంది అంటే మా ఇల్లు చాలా అంగడంగడు ఉంటుంది. ఎందుకంటే మా మమ్మీ డాడీ ఏమో బండి కలిపోతారు, నేను మా తమ్ముడు ఉంటాం కాబట్టి. సో ఇప్పుడు ఈ అంగడంతా నేను క్లీన్ చేయాలి. మా తమ్ముడు ఆల్రెడీ బట్టలు మాత్రం పెట్టేసిండు, వాళ్ళ పని అయిపోయింది. సో ఇప్పుడు నా పని ఒక్కటే ఉంది. ఇల్లు క్లీనింగ్ అంటే నాకు ఏం పని చెప్పిన చేస్తా, కానీ ఇల్లు క్లీనింగ్ అంటే మాత్రం నాతో కాని పని నేను చేస్తున్నా గైస్. ఇలా మిక్సర్ కింద టెంపు అవుతుంది గైస్, ఎందుకంటే నా కాలు మీద పడ్డది, బాగా వజన్ ఉంది మిక్సర్. ఎక్కడ పెట్టాలి ఇది చెప్పు, ఎక్కడ పెట్టాలి? గడుసి ఒకటి పెట్టి. సో ప్రస్తుతానికి అయితే ఇక్కడ పెట్టేసిన. ఇదంతా ఫస్ట్ అన్నీ తీసేయాలి, మీరు మిగులుకున్నాయి. పని చేసేటప్పుడు పాటలు లేకపోతే అంత మజా ఉండదు కాబట్టి ఇప్పుడు నేను రిమోటీరా ప్లీజ్, రిమోటీరా రిమోటీరా జరసేపు. ఇదంతా అయిపోయినాక తీసుకోవాలి. ఇయ్యా అని చెప్తుంది గాయస్ మా తమ్ముడు. కెమెరా ముంగడికి రావాలంటే మా తమ్ముడికి భయం అవుతుంది. शाम शाम रखी हुई जंजीर के जुड़े
ఇవన్నీ క్లీన్ చేసేసిన కదా. సో ఇప్పుడు ఫస్ట్ టాస్క్ అయిపోయింది. సెకండ్ టాస్క్ వచ్చేసి కిచెన్ క్లీన్ చేయాలి. ఇది పెద్ద పని అవుతుంది కావచ్చు నాకు తెలిసి, ఎందుకంటే కిచెన్ క్లీన్ చేస్తే ఓన్లీ కొంచెం క్లీన్ చేసి ఇడిచిపెట్టబుద్ధి కాదు, ఎందుకంటే అది మొత్తం మంచిగా కనబడేది కాబట్టి. సో కిచెన్ క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ హాల్లో సెల్ఫ్లు అవన్నీ క్లీన్ చేయాలి. సో ఆఫ్టర్ మనం అన్నీ చదువుకోవాలి, ఎందుకంటే రేపు స్కూల్కి పోయేది ఉంది. ఆల్రెడీ స్కూల్కి ఒక 2 days పోలే, ఎందుకంటే లేట్ అయింది. సో దట్స్ వై రేపు పోవాలి స్కూల్కి కంపల్సరీగా. రేపు స్కూల్కి పోవాలి కాబట్టి తొందరగా తిని పండుకోవాలి. స్కూల్ స్టార్ట్ అవుతుందంటే అందరికీ చిరాకులు ఇస్తుంది, ఎందుకంటే పొద్దుగాల లేపాలి, మళ్ళీ మొత్తం మంచిగా రెడీ అయ్యి స్కూల్కి తయారు కావాలి. స్కూల్కి తయారైన తర్వాత మళ్ళీ వచ్చి హోంవర్క్స్ చేసుకోవాలి, ఒకవేళ ట్యూషన్కి పోయేది ఉంటే ట్యూషన్కి, ఇంకా ఇవంతా ఉంటుంది. సో అందుకనే హాలిడేస్లో అయితే మంచిగా వండుకున్నా, కానీ ఇప్పుడు మళ్ళీ పొద్దుగాల లేవాలంటే ఏడుపు వస్తుంది గాయస్. సో మీరు కూడా నా లెక్కనేనా? సో కామెంట్ చేయుర్రి. ఇంకోటి ఏంటంటే అందరూ వీడియోలు చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు గాయస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోరి, ఎందుకంటే మన ఛానల్ బాగా వెనుకబడ్డది. ఓన్లీ ఇప్పుడు నాకు ఎంత అంటే 4.7 ఏమో 4.7K ఏమో ఉన్నారు అంతే. సో ప్లీజ్ గాయస్ సబ్స్క్రైబ్ చేసుకోర్రి. 5K 10K 50K అందరి నా తర్వాత స్టార్ట్ చేసిన వాళ్ళ ప్రతి ఒక్కరి 100K అయిపోయింది, అంటే 1 million అయిపోయింది. వాళ్ళకి అందరికీ సిల్వర్ ప్లే బటన్స్, గోల్డ్ ప్లే బటన్స్ అవన్నీ వస్తున్నాయి, కానీ నాకు మాత్రం ఇంక వస్తలేదు గాయస్. సో మీరు అందరు మంచిగా కోఆపరేట్ చేసి వీడియోస్ చూసి మంచిగా నేను మీకోసం ఇంత మంచి కంటెంట్స్ ఇస్తున్నా కాబట్టి సో ప్లీజ్ గాయస్ చూడుర్రి. సో ఇప్పుడైతే తింటున్నా, ఎందుకంటే ఆకలి అవుతుంది. సో నేను కెమెరా ఆన్ చేసినా, ఇక్కడ ఉన్న మా తమ్ముడు కెమెరా వెనక పోయాడు, ఎందుకంటే వాళ్ళు కెమెరా మొదటికి రావడానికి భయపడుతుంది బాగా. నువ్వు భయపడతాను. సో గాయస్ వాడు వస్తలేడు కెమెరా ముంగడికి, కానీ కెమెరా అనుకుంటే నేను నన్ను తిడుతుంటే కెమెరా ఆఫ్ చేద్దామని చూస్తుండు గాయస్ వాడు. సో అందుకనే అమ్మకి చెప్తా, నేను అమ్మకి చెప్తాను కదా వాడకి చక్కది. ఇదివరదాకానైతే మొత్తం పళ్ళాలన్నీ ఎత్తేసిండు గాయస్, అంతా పిచ్చి ఎత్తుండు పిచ్చిగాడు. సో ఇలా మా మమ్మీ అయితే మునికట్టలు వండింది. మునికట్టలు ఎందుకు ఈ కలర్ ఉన్నాయి అనుకుంటుంది. సో మునికట్టలు అంటే ఫ్రై లెక్క వేసింది మా మమ్మీ, మస్తు ఎత్తుంది వంటలు. ఇప్పుడైతే తింటున్నా. మా తమ్ముడు అంతా పిచ్చి ఎత్తుండు గాయస్, అసలు అంతా ఏమైందో కానీ మనకి అంతా ఎట్లా ఎత్తునంటే మెంటల్ ఆసుపత్రికి పోయినట్టు వచ్చేస్తుండు వాడు. ఎంతైనా టీవీ చూసుకుంటే తినేటోళ్ళు మీ దగ్గర ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయాలి. నాకైతే టీవీ లేదు, తిండి కూడా గాయస్, స్కూల్లో తప్ప. స్కూల్లో సచ్చిన గొర్రెలే కదా కూడా సక్క ఫ్రెండ్స్తో ముచ్చట పెట్టుకుంటా తినాలి, ఏముంది అంటే. ఇంట్లో మాత్రం చక్కగా తినడే, స్కూల్లో చక్కగా తినాలి. ఇంట్లో అర్ధగంట అయినా కానీ ఇప్పుడు వేసుకున్నా గొడవది అట్లా ఉంటుంది ఏమంటోని. వీడియో నేను యూట్యూబ్లో పెడతా అంటే మా తమ్ముడు భయపడుతున్నాడు, ఎందుకంటే మా స్కూల్ టీచర్స్ కూడా చూస్తారు కదా వీడియో. సో అందుకనే, ఎందుకంటే మా తమ్ముడు ఇంట్లో చేసే కొత్త పనులు మా టీచర్లకు కూడా తెలియదు. ఎట్లా మా తమ్ముడు అందరూ ఇంట్రోవర్ట్ అంటారు, కానీ ఇంట్రోవర్ట్ కాదు వాడు. ఇంట్లో ఎట్లా వేస్తాడంటే నాయన వాడు ఒడికి టాప్ తెచ్చుకోడు, అట్లా పెడతాడు. నేను మాత్రం అట్లా ఏముంటా గైస్, ఇంట్లో ఎక్కడ ఉంటాను స్కూల్లో బయట ఎక్కడనైనా సరే నేను అట్లనే ఉంటాను. నేను ఎప్పుడు అమ్మో బయట ఉన్నా, అమ్మో మంచిగా ఉండాలి, ఇట్లా ఏం మాట్లాడద్దు అనుకుంటా. నేనేమనుకుంటా అసలు నేను ఇంట్లో ఎట్లుంటానో గట్లనే ఉంటా, బయటికి వెళ్ళిపోయినా కానీ
మా తమ్ముడే జర బయటకు పోతే పిల్లి ఇంత పులి అన్నట్టు ఉంటాడు వాడు. మళ్ళా వాడిని చూసి ఇంకా మా ఫ్రెండ్స్ ఏమంటారు తెలుసా వాడిని చూసి, అబ్బో మీ తమ్ముడు ఎంత మంచోడు అమ్మా, ఎంత మంచిగా ఉంటాడు అని అంటాడు. ఇంకా ఇంటికా చూస్తే వెళ్తాడు అసలు. కానీ ఒక్కటి వెళ్తాడు, అది ఒక్కటి తప్పించి ఇంకేం లేదు అందుకే. కానీ ఇప్పుడైతే ఇవన్నీ తోమాలి. ఇప్పుడు మన ఫస్ట్ టాస్క్ వచ్చేసి అయిపోయింది, సెకండ్ టాస్క్ కూడా అయిపోయింది, ఎందుకంటే మాపింగ్ కూడా చేసినాం కదా. సో 2 టాస్క్లు అయితే అయిపోయింది. సో ఇప్పుడు బాసలు తోమాలి. అందరూ వీడియో చూస్తారు కదా, సో వీడియో చూసి లైక్ చేస్తారు, సబ్స్క్రైబ్ చేస్తారు, ఏం చేస్తారు అట్లనే చెప్తుంది. సో ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే నేను మీకోసమే ఇంత మంచి వీడియోస్ అన్నీ వేస్తున్నాను నేను లాస్ట్ ఇయర్. సో అది మీ థాట్, మీ విజన్ని బట్టి ఉంటుంది. ఎందుకంటే నేను ఇచ్చిన టాలెంట్ని మీరు పూర్తి చేస్తే నేను ఈ ఇయర్ మళ్ళీ నవరాత్రిగా అమ్మవారి గెటప్ లాస్ట్ ఇయర్ వేసిన కదా, సో దానికన్నా మంచిగా వేయడానికి ట్రై చేస్తా. సో మాలిక మీ ఇంట్లో అంటే మీ దగ్గర కానీ మీరు ఇప్పుడు మీరు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు కానీ ఎవరైనా కానీ మా లెక్క మస్తు మంది ఉంటారు కదా. ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ బయట వర్క్ చేసుకుంటుంటే ఇంట్లో వాళ్ళు ఒక్కరే ఉంటారు కదా. సో అటువంటి వాళ్ళు మీ ఎక్స్పీరియన్స్ ఏంది, మీరు ఎట్లుంటారు ఇంట్లో. సో మేమైతే రోజుకి ఇట్లనే ఉంటాం, అంటే మరి ఇంత పీస్ఫుల్ కాదు. సో ఇవాళనైతే కొంచెం పీస్ఫుల్ ఉంది, ఎందుకంటే అది ఎక్కువ మా ఇంట్లో బిల్లులు పెట్టుకునేది నేను మా తమ్ముడు గారికి. మా నాన్న తిడతారు, ఇది నా రొటీన్ గాయ్స్. సో మీ ఇళ్ళలో ఎవరైనా మీరు కానీ మీ రిలేటివ్స్ కానీ, అంటే మీ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా ఇట్లా వాళ్ళ పేరెంట్స్ బయట వర్క్కి వెళ్ళినప్పుడు ఇట్లా వాళ్ళే ఉంటారా. సో కామెంట్ చేయండి. వచ్చేసి ఈ వీడియో టార్గెట్ వచ్చేసి ఎంతనో తెలుసు కదా, 50,000, 50K లైక్స్, 5K సబ్స్క్రైబర్స్. సారీ 50K లైక్స్, 5K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేయండి ప్లీజ్. సో మీకు ఇటువంటి వీడియోస్ కావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇవన్నిటికన్నా గంట కొట్టుంది, ఎందుకంటే నేను ఏం వీడియోస్ పెట్టినా మీ ఫోన్లకి నోటిఫికేషన్ వస్తుంది. సో ఇవాళకి ఇంతే. సో మీరు ఎట్లుంటారు, మీ లైఫ్ స్టైల్ ఏదో కామెంట్లో చెప్పండి. సో ఇట్లానే ఉంటాం మేమైతే. సౌండ్ తక్కువ వేస్తారా? సో ఇంకొకటి ఏంటంటే నేను మీకోసం ఇంకా సాంగ్ నా ఓన్ వాయిస్ తోని వాడు కూడా పెడతా, అంటే కొన్ని రోజులు అయిపోయినా లేకపోతే పెడతా. కానీ నేను ఇంతకుముందు పెట్టిన దాంట్లో నాకేమంత రీచ్ అనిపించలే, సో అందుకని పెడతలే. ఒకవేళ మీకు అసలు అంటే ఇంకా మీకు వీడియోస్ కావాలా, అంటే ఓన్ వాయిస్ కావాలంటే మీరు నాకు కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా చేయడానికి ట్రై చేస్తా. ఇప్పుడు కాకుండా కొంత తర్వాత సరే నేను చేయడానికి ట్రై చేస్తా, ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ రేపటి నుంచి స్కూల్స్ స్టార్ట్ అవుతాయి కాబట్టి అందుకోసమే. కొందరు అయితే ఎట్లా చేస్తారో ఏమో నాకైతే తెలియదు. ఇంకా వాళ్ళు ఒక దిక్కు స్కూల్కి పోతారు, ఒక దిక్కు వీడియోస్ తీసుకుంటారు. అసలు వాళ్ళ టాలెంట్ తెచ్చుకోవాలి. రియల్గా గాయ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈసారి మాత్రం నేను పక్కా చెప్తున్నా, ఈసారి నవరాత్రి వచ్చేసరికి మీరు నాకు 50K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేస్తే, అంటే 50K దగ్గర నాకు వచ్చినా సరే, 40K 45K అట్లా వచ్చినా సరే, నేను నవరాత్రికి మంచిగా, అంటే ఇంతకుముందు నేను ఒకసారి చేసిన కదా దానికన్నా మంచిగా చేస్తా చేయడానికి. మీ అందరు నాకు ఎంత సపోర్ట్ ఉంటే నేను అంత మంచి కంటెంట్ ప్రాంక్ చేయకు, అది ఆఫ్ కాలేదంటే అర్థగంటుంది. ఇంకా ఈ వీడియో స్కిప్ చేయకుండా చూసిన ప్రతి ఒక్కరికి
షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ కూడా చేయండి కదా ప్లీజ్. వీడియో మొత్తంలో ఒక 7-8 సార్లు అడిగిన కావచ్చు సబ్స్క్రైబ్ లైక్ చేసుకోండి. ఇంకా కూడా చేస్తలేనంటే వాసలు దోపుడన్నా చెత్త ఎత్తుడన్నా నాకు అస్సలకి నచ్చది. ఇవ్వాలి ఏమైందో నాకే అర్థమవుతుంది. నేను నా ఇచ్చ నేను చేసుకుంటాను. నన్ను పల్లె రాడా మంచిగా ఉండమంటే కెమెరా ముంగట అవి పిచ్చి పిచ్చి చేస్తున్నాయి. పడుతుందిరా. సో ఇవాళనైతే ఇంట్లో క్లీనింగ్ నాకు అప్పయ్యారు. సో నేనైతే కంప్లీట్ చేసేసిన. సో ఇప్పుడు ఏం చేస్తా అంటే నా దగ్గర కొన్ని పాతవి పడేసిన క్లాత్స్ ఉండే అవి నేను మా మమ్మీకి తెలియకుండా దాచిపెట్టుకున్నా. సో వాటితోని ఏదో ఒకటి చేస్తా. సో నిన్ననైతే నేను ఒక స్క్రంచీ లాంటిది అంటే కుట్టినా, కానీ అది అంతగానం మంచిగా ఏం రాలేక చూడు గోనె సంచి. సో ఇప్పుడు మా తమ్ముడు తీసుకొస్తే ఇలానే నా అంటే అన్నీ చెదరం అని కుక్కిస్తా. సో ఇందులో ఏముంటుందంటే సూదులు ఉంటాయి, ఇంకేముంటుందంటే దారం ఉంటుంది, ఇంకేముంటాయంటే అది కాదు దాని లెక్క ఇంకొకటి ఉంటుంది చూడు. అల్లు ఉన్నాయి ఆ బట్టలు. అది కాదు అది కాదు ఇట్లా కొన్ని పాత ఖరాబ్ అయినవి ఉంటే వాటిని పట్టుకొని నేను గీసుకుంటు గతలు పడతా గైస్. ఇట్లా ఇట్లా అన్నీ చింపేస్తూ ఉంటా. మా అమ్మ అయితే నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు ఎన్ని బట్టలు ఖరాబ్ చేసిను ఇసొంటి వేసుకుంటా. సో చూడుని గాయస్ ఇది ఎట్లుంది చెప్పాలా. కొన్ని ఇట్లా ఏంటి అవెంజర్స్ చూస్తున్నప్పుడు అందులో ఉంటాయి కదా, అట్లా అంటే ఇట్లా పెట్టుకుంటే హ్యాండ్స్కి అవేంటియో అట్లా అట్లా అనిపిస్తుంది నాకు ఇది పెట్టుకుంటే. కానీ ఏం చేద్దాం ఇది లూజ్ లేదు లేదా ఇది నేను వెళ్ళిందే ఎప్పటి నుంచో ఈ బ్యాగ్లు ఉంది. అట్లనే పెట్టేసిన అట్లనే పెట్టేసరికి అది అట్లనే ఉండిపోయింది. సో నా దగ్గర ఏముందంటే చూపెట్టాలా, అందరు షాక్ అవుతారు గాయస్. జరుగు నేను చూపిస్తాను ఇప్పుడు గాయస్. మినియేచర్ ఉంది గాయస్ చూడండి. ఇందులో చాలానే ఉంది. ఇలా చూస్తే చిన్న చిన్న ఇట్లా కనబడుతుంది కానీ నా దగ్గర చాలానే ఉన్నాయి. ఇక చూడండి ఇది వచ్చేసి ఇది ఎందుకంటే దోశలు తీయడానికి. సో ఎప్పుడైనా నేను మా మమ్మీ ఇంట్లో వంట ఏమంటే కదా, సో దోశలు తీయడానికి పెద్ద వాటిలలో కూడా దీన్నే వాడతా. సో అన్నం వేసుకోవడానికి ఇంతకుముందు ఇప్పుడు దీంట్లో వండితే నా దగ్గర ఆల్రెడీ ఇటువంటి ఇంకొకటి కూడా ఉంది. నేను చిన్నప్పుడు ఇటువంటి మినియేచర్ అని బాగా ఉంటుంది. సో అందుకనే ఇవన్నీ నా దగ్గర అట్లా ఒకటి చక్కటి స్పూన్, ఇంకొకటి కూడా ఉంటుంది ఏంటి గంటే, ఇది ఏంటంటే చిల్లుల గంట కదా నేను వంట గాయస్. నా దగ్గర ఇంకా పక్కడ కూడా ఉంది గాయస్. పక్కడ ఇవన్నీ నేను మొన్న తిరుపతికి అయినప్పుడు అక్కడ మంగపట్నంలో వచ్చింది మామే మంచిగా ఇక దొరికింది ఛాన్స్ అన్నట్టు మోసుకున్నా. ఇక ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తా. ఇవాళ మేము దీంట్లోనే మునికట్టలు కూర వండుకున్నాం. సో చూడండి దీంట్లోనే వండుకున్న తర్వాత మళ్ళీ నీట్గా క్లీన్ చేసి పెట్టేసినాయి. సో ఆ మునికట్టల కూర వండాలంటే మనకి పొయ్యి కావాలి కాబట్టి చూడండి ఈ పొయ్యి మీద కష్టపడి వండిన మునికట్టల కూర నేను ఇందాక తిన్నా కదా. సో అదే అనమాట. సో ఫ్రాంక్ చేసిన ఇది వచ్చేసి నా హాట్ బాక్స్ అంటే చూడండి ఇదంతా చెత్త పడ్డది చిన్న హాట్ బాక్స్. ఇంకా నా దగ్గర మస్తులోనే ఉన్నాయి. ఇప్పుడు మీకు ఇంకొకటి చూపెట్టాలా, మా అమ్మ ఎప్పుడు నీళ్ళు పెట్టి నానబెట్టినప్పుడు దీంట్లో ఇడ్లీ చేసుకొని తింటా. ఒకటే ప్లేట్ వచ్చింది ఇలా పని. ఇవైతే కొన్ని ఉన్నాయి గాయస్. నేను మళ్ళీ ఎప్పుడన్నా హైదరాబాద్ టోలీ చౌకి పోయినప్పుడు కొనుక్కోవాలి. ఇంకా నా దగ్గర ప్లేట్లు కూడా ఉన్నాయి గాయస్. ఈ ప్లేట్లన్నీ మా తాతమ్మ బియ్యానికి వెళ్ళి నాకు మా చెల్లెకి తీసుకొచ్చింది గాయస్. అంటే అదేంటిది బియ్యం ఇచ్చి ఇట్లా కొన్ని కార్ఖానాలు ఉంటాయి కదా ఆడ అలా ఇట్లా అవేంటి దారం బెండల మీద పెడతారు కదా ప్లే అవి క్యాప్స్ అవిటిని మా కోసం తెచ్చింది మా తాతమ్మ. ఇవి ఇంకా నా దగ్గర చాలానే ఉంటాయి కానీ మా మమ్మీ తీసుకుంది. ఎందుకంటే మన పూజ గదిలో ఇట్లా దీపాలు పెడతారు కదా. సో అందులో ఇవి మొన్న అక్కడ చాలా ఇవన్నీ బాతులు కొనుక్కుంటారని కొనుక్కున్నా. సో ఈ బిందెలనే మేము రోజు నీళ్ళు స్టోర్ చేసుకుంటాం గైస్.
ఇంకా వచ్చేసి ఇదేంటో తెలుసా మీకు? అందరు కొన్ని పల్లెటూళ్ళలో ఇట్లా నీళ్ళు స్నానం చేయడానికి ఇట్లా అదేంటి మరగ పెట్టుకుంటారు కదా, సో అదే ఇవి నా దగ్గర 2 ఉన్నాయి. ఇట్లా ఇట్లా కొన్ని చాలానే తీసుకున్నా, కొన్ని అనుకుంటా. అయ్యో కింద ఫ్లోర్లో ఖాళీ ఉంది, ఏదైనా తీసి కింద ఫ్లోర్లో పెట్టేసేయాలి. ఫ్లోర్లో 2 ఒకటి కాబట్టి కింద ఫ్లోర్లో సెట్ చేసేసాను. ఇంకా నా దగ్గర ఏముందంటే చూపెట్టాలా, కుక్కర్ ఉంది కానీ దీని మీద మూత లేదు, మిస్సింగ్ అయిపోయింది. ఉండేది మూత కానీ పోయింది. ఇది చాలా నాకు ఫుల్ ఇష్టం ఇదంటే. ఇంత మినీ హెచ్ఆర్ నిజం కాదు, మీరు ఇంకొకటి స్టిక్కర్ కూడా ఉంటాయి లోగో, అంటే దీని బ్రాండ్. ఇప్పుడు మనం ఎక్కడైనా కొనుక్కుంటే ఏదో మీరు ఉంటాయి కదా స్టిక్కర్, అదే నేను వీకేసిన. సో ఇది నా వీకే సెట్. సో రైస్ నా తమ్ముడు చెప్పాడు కదా సన్స్ లేదని, సన్స్ అయితే ఉన్నాయి. సో ఇందులో ఎన్ని గణం ఉన్నాయి అంటే చెత్త తీస్తే కుప్పలు లెక్క పడిపోతాయి. ఇది నిన్న చేసిన, దీంతో చేయనైతే చేసిన, దీంతో ఏం చేయాలో అర్థమైతే లేదు. ఇంకా ఏం చేయాలి, అరే నా ఇంకా పోతుండే పట్టుకోవడం దీన్ని ఇట్లా చేసినాం. దీన్ని చూస్తుంటే చిన్నపిల్లలకి ఇట్లా ఫ్రాక్లకి వేస్తే బాగుంది అనిపిస్తుంది, కానీ ఎవరికి కుట్టాలి నాకు తెలియదు. సో మీకు ఎవరికైనా అంటే ఏమైనా సజెషన్స్ ఇచ్చేది ఉంటే ఈ ఊరిని నేను వాటిని పాటించి చేస్తా, ఎందుకంటే నేను కంటెంట్. సో ఇక్కడ ఇది ఇంత పొడిగా చేసిన, ఇది ఇవన్నీ మా ఇంట్లో పాతగా పడిపోయినట్టే ఏ యూజ్ లేకుండా పడిపోయిన క్లాత్స్ ఉంటాయి కదా, సో ఆ క్లాత్స్ అన్నీ సేకరించి ఒక సంచిలో పెట్టేస్తాను. నేను ఒకదాన్ని వెళ్తాను, మా మమ్మీ అన్నీ దాచిపెట్టాను, ఎందుకంటే నేను అవసరం లేని కూడా అవసరం ఉందని చెప్తాను కాబట్టి. సో ఇలా ఈ కలర్ బటన్ అయితే ఫుల్ ఉంది. నేను ఏమనుకుంటున్నా అంటే మా చెల్లికి ఒక ఫ్రాక్ కూడా ఉంది, ఇంక బట్ట కూడా ఎట్లా వదులుతుంది చూడు గైస్. నాకు ఇవ్వకుండా మా తమ్ముడు తింటుండే గైస్. మా మమ్మీ నాకేమనుకో మళ్ళీ ఉంటా నా మీద. సో గాయ్స్ ఇలా మా ఇంట్లో పెద్ద టెన్షన్ ఏంటంటే ఎక్కడిది ఏ కూడా చూసినా అన్ని బల్లులే ఉన్నాయి. బల్లుల నాకైతే భయం అవుతుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే నాకైతే టైం పాస్ అవుతలేదు గాయ్స్, ఏం చేద్దామో అర్థమవుతలేదు. సో రారా వచ్చి మనం మాట్లాడు, ఒక కాడ కూర్చుంటే మా తమ్ముడైతే 24 గంటలు టీవీలో మిస్టర్ బీస్ట్, తెలుగు ఎక్స్పెరిమెంట్స్ ఇవే నడుపుతూ ఉంటాయి. లే మాట్లాడవన్నా నాకు చెప్పు, మన చెప్పు మనం పెట్టుకుంటాం అనేది చెప్పురా. మేమైతే రోజు ఇద్దరమే ఉంటాం గైస్. చెప్పు రాత్రి. చెప్పు చెప్పు అదే చెప్పురా చెప్పురా, మన బాధ ఎవరికి అర్థం కాదురా, చెప్పురా. సో గైస్ మేమైతే రోజు ఇద్దరమే ఉంటాము. నాన్నైతే ఉన్నారు గైస్. అంటే బండికాలు పోతారు కాబట్టి ఇప్పుడు హాలిడేస్ కాబట్టి ఆ హాఫ్ డే ఉంటున్నాయి ఇంట్లో, కానీ ఇప్పుడు మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి హాఫ్ డే కూడా ఉండరు. స్కూల్ మేము స్కూల్కి పోతాం, మేము స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసరికి మా మమ్మీ డైరెక్ట్ బండికాలు పోతారు. సో అందుకనే ఇప్పుడు ఇవాళనైతే మా మమ్మీని బతికినాడు ఫోన్ ఇంట్లో ఉంచుకున్నా, ఎందుకంటే మీకోసమే గాయ్స్, మీకోసం నేను ఇంత కష్టపడుతుంటే మీరేమో సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు వీడియోని. అరే అసలు మీరు మనస్సాక్షి లేదా మీకు? సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ అన్నీ చేయాలి. ఇంకా దాని పక్కపొంటి ఒక బెల్ కూడా ఉంటుంది, దాన్ని కూడా గట్టి గుద్దురి అంటే కుదురండి, మళ్ళీ ఫోన్ మళ్ళీ గుర్తుగా అక్క మన ఏం లేదు దీనికి 50K లైక్స్ వస్తాయి. దీని టార్గెట్ అవు మా తమ్ముడు చెప్పిండు కాబట్టి కంపల్సరీ వేసుకోండి. దీనికి 50K లైక్స్, 500 ఎంత సబ్స్క్రైబర్స్, దీనికి 50K లైక్స్, 10K సబ్స్క్రైబర్స్. సో ఈ గోల్ ఫినిష్ చేసినట్టయితే ఇంకొక కొత్త వీడియోలో మళ్ళీ మేము ముందుకు వస్తా. బాయ్.